హలో కంప్లైంట్ ఇస్తారు, రిసీట్ ఇస్తారా? కంప్లైంట్ కాపీ ఇస్తారు, రిసీవర్ ఇస్తారా? ఏమైనా ఇస్తాం ఎవరికి చేయాలి? మీ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ ఎవరో కలుపు మాట్లాడతాం. సార్ మాట్లాడతాను. నేను నెక్స్ట్ తీసుకుంటే కంప్లైంట్ నేను నమ్మంటే అడుగుతాను. పొలం పని చేసుకున్నాను, సీఐ మమ్మల్ని ఇబ్బంది పెడితే నేను కంప్లైంట్ ఇస్తాను. ఏడున్నాడు మీ ఏసీ పేరు? ఏడున్నాడు? అడుగురు వస్తున్నాడు. సార్ నేను సిఐ గారి మీద కంప్లైంట్ ఇవ్వాలి. నేను స్టేషన్కి రావాలా, మీరు వస్తారు? నేను ఒక పబ్లిక్ సర్వెంట్, నేను నా మాట నమ్మకుండా నేను అన్ని ఏది పడితే చేస్తా ఉన్నాను సార్. ఎట్లా ఎవరు ఫోన్ ఇస్తారు? మీ సిపి గారు ఫోన్ ఇస్తారు, మీ డీజీ గారు ఫోన్ ఇస్తారు. ఐ వాంట్ టు లాడ్జ్ యువర్ రిటర్న్ కంప్లైంట్ సార్. నాకు రిసీవ్డ్ కాపీ కావాలి. ఏడున్నారు? మీరు ఆఫీస్లో ఉన్నారా? మీరు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలండి? నేను నర్సింగ్ సిఐ గారి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే నెక్స్ట్ ఆఫీసర్ మీరే కదా. ఇప్పుడు పంపిస్తే ఏమొస్తుంది సార్? నాకు 11-10 నిమిషాలకు పంపిస్తే ఏమొస్తుంది సార్? ఎట్లా దించుతారు నన్ను? 11-40 నిమిషాలు గుళ్ళు ఎట్లా దించుతారు? ఎవరి మీద చేస్తారో చేయదు సార్ కేసు. మరి నేను గుడి విగ్రహ ప్రతిష్టకు పోవాలి కదా. మీరు గుడి కోసమే బందోబస్తులు ఉన్నారు కదా ఏసీపీ గారు. దుబాక్ సిఐ గారితో మాట్లాడండి, నాకు అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది తెలుసుకోండి. నేను కావాలంటే ఒక అమీన్ సాబ్ని కూర్చోబెట్టి పంపుకున్నాను. ఇన్ని అడిగితే కూడా పంపకపోతే మరి నా హక్కులకు కూడా భంగం మాటిల్తున్నట్టే కదా సార్. నేను ఇలా మీకోసం పెట్టుకున్న ప్రోగ్రామ్ కాదు కదా సార్, గుడి ప్రోగ్రామ్. ఇంకేముంది సార్? హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత 11:40 ఇక్కడే అయిపోతే నేను బయలుదేరితే 2 గంటలు పడుతుంది సార్. ఏం లాభం సార్? ఇంకా ఇంకేం లాభం సార్? ఇప్పుడు 11:05 అయిపోయింది సార్. ఎట్లా పోతుంది సార్? ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తుంది సార్. నేను అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటే కూడా మీరు నా డ్యూటీని అంతా మీరు చేస్తుంది. ఎప్పుడు సార్? లాస్ట్ టైం వదిలిపెట్టి తూప్రాన్ వాళ్ళతో అరెస్ట్ చేయించారు, మళ్ళీ రోడ్ మీద అరెస్ట్ చేసి తూప్రాన్ పోలీసులతో కేసులు చేయించారు. సార్ ఇవాళ 20 పెళ్లిళ్ళు ఉన్నాయి ఏసీపీ గారికి. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా సార్? నాకు దశలో జనగామ లేదు సార్ ప్రోగ్రామ్ మాత్రం. ఇప్పుడు నేను మా నర్సింగ్ సిఐ గారి మీద కంప్లైంట్ పెట్టాలి. ఎక్కడికి రావాలి, ఎవరికి రావాలి? ఇప్పుడు నాకు ఇన్విటేషన్ పత్రిక ఉంది, 20 పెళ్లి పత్రికలు ఉన్నాయి. అన్ని పత్రికలను ఇంక్లూడ్ చేసి ఇప్పుడు నేను కంప్లైంట్ పెట్టాలి సిఐ నర్సింగ్ మీద. పబ్లిక్ సర్వెంట్ గా నా విధులను ఆటంకపరిచిందని ఆయన మీద కేసు పెట్టాలి. ఏడ పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ కాపీ? చెప్పి సార్ వైట్ పేపర్ చెప్పి కంప్లీట్ ఎస్హెచ్ఓకే ఇస్తారండి. వేరే రిసీవ్ కాపీ మీరు చేస్తారా చేయరా? తర్వాత చేస్తారు కదా సోమోటో కింద చెప్పి 2 వైట్ పేపర్ తెచ్చి వాడు పేపర్లు తీసుకురా. ఏడు ముద్రలు వచ్చుకుంటారు కదా దొరకాలి. కాపీ రిసీవ్డ్ అని తీసుకురా సార్. ఏడు ముద్ర కూడా వస్తారు మళ్ళీ నా సంతకం కాదంటారు. ఏ బాబా పేపర్ అండి, పేపర్లు పెన్నే చూద్దాం ఒకసారి. కంప్లైంట్ ఇచ్చి ఎట్లుంటుంది? అందరిని బెదిరిస్తుంటాడు సిఐ గారు. మరి మేము కూడా బెదిరియాలి కదా సిఐ గారు. పేపర్ రైటర్ సార్ పేపర్
చెప్పండి సార్, మీరు చెప్తే సార్ మాకు అంత చదువుతాయి కదా సార్, చదివితే మీ లెక్కనే రిజాల్వ్ చేసుకుంటుంది. ఓకే బాగుంది. అడిగి ప్యాడ్ గ్రేడ్ వైట్ పేపర్ ఉంటే వైట్ పేపర్ ప్యాడ్ పెన్ పడతాను రాసిస్తాయి సార్. ఎట్లయితే సార్ ఐపీసీలో ఏముందో ఇల్లే ఆపిరు కదండి, రోడ్ మీద తాపుతుంది, రోడ్ మీద ఆపిరని రాస్తాను. బయటకు వచ్చినాక దారి మధ్యలో ఆపిరు, రోడ్ మీద ముందు పెట్టిరని రాస్తాను. రోడ్ మీద super. ఇంతమంది అమిన్ సభ్యులు కదా, ఒక అమిన్ సభ నుంచి ఒక బండి ఎస్కట్టి ఇచ్చారు పెళ్ళిళ్ళు కానీ పోతాం. ఇదేం పెట్టి చెప్తే నా బండిలో కూర్చోబెట్టి ఇద్దరు కానిస్టేబుల్ రికార్డ్ చేసుకోమని తప్పి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.